హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీజన్ ఐపీఎల్ 2024 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. వచ్చే సీజన్ ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం బీసీసీఐ అండ్ సమ్ ఇంటర్నల్ సోర్సెస్ నుండి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. పాస్ట్ లో మెగా ఆక్షన్ కి 4 ప్లేయర్స్ ని మాత్రమే రిటర్న్ చేసుకోవాల్సి ఉండేది. బట్ అట్ ద ప్రెజెంట్ చాలా టీమ్స్ కి కోర్ టీమ్స్ ఉండడం వల్ల ఫ్రాంచైజీ రిక్వెస్ట్ మేరకు ఈ నంబర్ ని 5 కి పెంచినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాకపోయినా గానీ బట్ ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రతి టీమ్ ఈచ్ 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే ఏ ప్లేయర్స్ మెగా ఆక్షన్ కి వస్తారనేది మనకు క్లారిటీ ఉంటుంది. ఈ వీడియోలో మెగా ఆక్షన్ కి రిలీజ్ అవ్వబోయే టాప్ 10 స్టార్ బౌలర్స్ ఎవరున్నారో క్లియర్ గా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు సో ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత మన ఛానల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ రూల్స్ అండ్ ప్రతి టీమ్ ఎక్స్పెక్టెడ్ రిటైన్డ్ ప్లేయర్స్ ఇలాంటి వీడియోస్ కూడా వస్తుంటాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నెంబర్ 10 శార్దుల్ ఠాకూర్. ఈ టీమిండియా స్టార్ బౌలర్ ని లాస్ట్ ఆక్షన్ లో సిఎస్కే టీమ్ 4 crores పెట్టి బై చేశారు. అయితే ఈ సీజన్ లో శార్దుల్ ఠాకూర్ కి పెద్దగా ఆపర్చునిటీస్ రాలేదు. ఈ సీజన్ ఎండింగ్ లో 2 or 3 గేమ్స్ ఆడితే దాంట్లో 5 వికెట్స్ తీసుకున్నాడు. అయితే ఇతని నుండి కన్సిస్టెన్సీ చూడడం అంటే ప్రతి సీజన్ లో బాగా పర్ఫామ్ చేసి వికెట్లు తీసుకునే ఎబిలిటీ శార్దుల్ ఠాకూర్ లో లేదు. దానికి తోడు ప్రజెంట్ సిఎస్కే టీమ్ లో చాలా మంది యంగ్స్టర్స్ తో పాటు బాగా పర్ఫామ్ చేసే సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కాదని వీళ్ళు శార్దుల్ ఠాకూర్ ని రిటైన్ చేసుకోరు. టీమిండియా బౌలర్ ని రిటైన్ చేసుకుంటామంటే ప్రజెంట్ దిన ఆ స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. సో డెఫినెట్లీ అప్కమింగ్ మెగా ఆక్షన్ లో ఇతన్ని మనం చూడబోతున్నాం. నంబర్ 9 కగిసో రబాడా. ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ కన్సిస్టెంట్ బౌలర్. అయితే లాస్ట్ 2 సీజన్స్ నుండి ఇంజురీస్ అండ్ ఫామ్ కారణంగా తిను బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. పాస్ట్ లో తిను చాలా మంచి బౌలర్ బట్ ప్రజెంట్ మాత్రం ఫామ్ సరిగ్గా లేదు. మరి పంజాబ్ ఇతన్ని రిటైన్ చేసుకుంటారంటే ఖచ్చితంగా చేసుకోరు. ప్రస్తుత పంజాబ్ టీమ్ లో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళని కాదని వీళ్ళు ఒక ఫారెన్ ప్లేయర్ ని రిటైన్ చేసుకోకపోవచ్చు. కాబట్టి కమింగ్ ఆక్షన్ లో మనం రబాడాని చూడబోతున్నాం. నంబర్ 8 వాషింగ్టన్ సుందర్. ఈ ఇండియన్ లెఫ్ట్ హ్యాండెడ్ ఆల్రౌండర్ షూర్లీ నెక్స్ట్ కమింగ్ ఆక్షన్ కి వస్తాడు. అయితే ఇతన్ని 2022 మెగా ఆక్షన్ లో సన్ రైజర్స్ టీమ్ ఏకంగా 8.75 crores పెట్టి బై చేశారు. ఇతని పైన అంత యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా గానీ బట్ దీని పర్ఫార్మెన్స్ మాత్రం చాలా పూర్. ఈ 3 సీజన్స్ లో కలిపి ఒక 10 వికెట్లు కూడా తీసుకోలేకపోయాడు. తనకిచ్చిన ప్రైస్ కి అండ్ తను చేసిన పర్ఫార్మెన్స్ కి అసలు డిఫరెన్స్ లేదు. ఎనివే సన్ రైజర్స్ టీమ్ ఇతన్ని ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. నంబర్ 7 దీపక్ చహర్. నెక్స్ట్ మెగా ఆక్షన్ లోకి సిఎస్కే టీమ్ మోస్ట్ లైక్లీ ఇతన్ని రిలీజ్ చేయవచ్చు. పాస్ట్ ఇతనికి సిఎస్కే టీమ్ చాలా ప్రయారిటీ ఇచ్చింది. ఎంతలంటే 2022 మెగా ఆక్షన్ లో ఏకంగా 10 crores పెట్టి మళ్ళీ ఇతన్ని బైబ్యాక్ చేశారు. కానీ ఆఫ్టర్ నెక్స్ట్ దీనికి ఇంజురీస్ కావడం, దాని వల్ల ఫామ్ కోల్పోవడం ఇవన్నీ సిఎస్కే టీమ్ కి ఇబ్బందిగా మారింది. ఇతని తర్వాత సిఎస్కే టీమ్ లోకి వచ్చిన యంగ్ ప్లేయర్స్ తుషార్ దేశ్ పాండే అండ్ మతిషా పత్రనా వాళ్ళకు వచ్చిన ఛాన్సెస్ ని గ్రాప్ చేసుకొని సిఎస్కే టీమ్ లో ఎమర్జింగ్ అయ్యారు. అయితే వీళ్ళిద్దరితో పాటు సిఎస్కే టీం వచ్చే మెగా ఆక్షన్ కోసం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవెన్ కాన్వే, రవీంద్ర జడేజాని మోస్ట్ లైక్లీ రిటైన్ చేసుకోవచ్చు. సో దీపక్ చహర్ ని మెగా ఆక్షన్ లో మనం అయితే చూడబోతున్నాం. నంబర్ 6 ఆండ్రిచ్ నోర్తెస్. ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం తరపున ఆడిన ట్రిస్టన్ స్టెప్స్ అండ్ జేక్ ఫ్రెజర్ వాళ్ళకు వచ్చిన ఛాన్సెస్ ని బాగా గ్రాప్ చేసుకున్నారు. అండ్ వచ్చే సీజన్ మెగా ఆక్షన్ కోసం ఇద్దరు ఫారినర్స్ గా ఢిల్లీ టీం వీళ్ళని రిటైన్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. ఆల్సో లాస్ట్ 2 years నుండి ఆండ్రిచ్ నోర్తెస్ తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఇన్ కేస్ ఈ సీజన్ లో బాగా పర్ఫార్మ్ చేసి వికెట్ తీసుంటే ఢిల్లీ టీం ఇతని పైన ఆలోచించే వాళ్ళు. మోస్ట్ ప్రాబబుల్లీ తిను మెగా ఆక్షన్ కి రావచ్చు. నంబర్ 5 మహేసా తీక్షణ. ఈ శ్రీలంకన్ స్టార్ బౌలర్ రాబోయే మెగా ఆక్షన్ కి రిలీజ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. అయితే సిఎస్కే టీమ్ లో తిను చాలా ఏళ్ళగా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇతన్ని సిఎస్కే టీం ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. కానీ 5 ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకోవాలి కాబట్టి ఆ టాప్ 5 లో తిను ఉండకపోవచ్చు. అయితే సిఎస్కే టీం మనం ముందు చెప్పుకున్నట్టు ఇద్దరు ఫారినర్స్ గా డెవెన్ కాన్వే అండ్ పత్రానాని రిటైన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ తిను ఆక్షన్ కి వస్తే సిఎస్కే తో పాటు చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 4 ఆవిష్ ఖాన్. ఈ సీజన్ ఐపీఎల్ కు ముందు రాజస్థాన్ టీం ఎల్ఎస్జీ టీం నుండి 10 కోట్ల రూపాయలు పెట్టి ట్రేడింగ్ కూడా తీసుకున్నారు. అయితే లాస్ట్ సీజన్ లో తిరిగి పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. కానీ ఈ సీజన్ లో టెరిఫిక్ కంబ్యాక్ చేసి రాజస్థాన్ ప్లేఆఫ్స్ కి వెళ్లడంలో ఇంపార్టెంట్ ప్లేయర్ గా ఉన్నాడు. అండ్ ఆల్సో 19 వికెట్స్ తీసుకున్నాడు. తిను ఇంత బాగా పర్ఫామ్ చేసినా గానీ బట్ రాజస్థాన్ టీం మాత్రం ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేయక తప్పదు. ప్రజెంట్ రాజస్థాన్ టీం దగ్గర
చాలా స్టార్ ప్లేయర్స్ లైక్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, చహల్, జాస్ బట్లర్ ఇలాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళని ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. ఆవిష్ ఖాన్ విషయంలో కొంత ట్రిక్కీగా ఉన్నా గానీ బట్ ఇతన్ని విడిచిపెట్టక తప్పదు. నంబర్ 3 భువనేశ్వర్ కుమార్. ఇండియన్ స్వింగ్ కింగ్ అయిన భువిని సన్ రైజర్స్ టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. ఇతని స్లాట్ లో ఒక యంగ్ ప్లేయర్ ని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోవచ్చు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే తిను సీనియర్ ప్లేయర్ కదా, ఇతన్ని రిటైన్ చేసుకోరంటే అట్ ద ప్రెసెంట్ తిని గ్రేట్ ఫామ్ లో లేడు. ఈ సీజన్ లో కూడా కేవలం 11 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. ఇతన్ని రిటైన్ చేసుకొని అతనికి ఇచ్చే 8 కోట్ల కన్నా అండ్ ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేస్తే మళ్ళీ బైబ్యాక్ చేస్తే ఈజీలీ 4 crores లోనే వస్తాడు. ఈవెన్ 2022 మెగా ఆక్షన్ లో కూడా సన్ రైజర్స్ టీమ్ ఇతన్ని రిటైన్ చేసుకోలేదు. ఆక్షన్ లో ఇతన్ని 4 crores పెట్టి బై చేశారు. ఈసారి కూడా సన్ రైజర్స్ టీమ్ ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. నంబర్ 2 రవి అశ్విన్. మరోసారి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అయిన రవి అశ్విన్ ని మనం మెగా ఆక్షన్ లో చూడబోతున్నాం. అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం ముందుగానే చెప్పుకున్నాం, రాజస్థాన్ టీమ్ లో చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉండడం వల్ల సో ప్రతి ఒక్కరిని రిటైన్ చేసుకోవడం కుదరదు. దాని కారణంగానే వీళ్ళు ఆవిష్ ఖాన్ కూడా ఆక్షన్ కి రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో షూలీ రవిచంద్రన్ అశ్విన్ కూడా మెగా ఆక్షన్ కి వస్తాడు. యాక్చువల్లీ రవిచంద్రన్ అశ్విన్ లాంటి క్వాలిటీ స్పిన్నర్స్, ముఖ్యంగా ఇండియన్ స్పిన్నర్స్ ఐపీఎల్ లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ సీనియర్ మోస్ట్ స్పిన్నర్ ఆక్షన్ కి వస్తే చాలా టీమ్స్ ఇతని పైన పోటీ పడి కోట్ల రూపాయలు బై చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నంబర్ 1 మిచెల్ స్టార్క్. తిను ఐపీఎల్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. తిను వచ్చే ఏడాది మెగా ఆక్షన్ లోకి రావడానికి చాలా ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ సీజన్ లో తిను కేకేఎల్ టీమ్ లో వన్ ఆఫ్ ది క్రూషియల్ ప్లేయర్. ఈ ఏడాది కేకేఎల్ టీమ్ వాళ్ళ టైటిల్ గెలిచారు అంటే సెకండ్ హాఫ్ లో తిని చేసిన కంబ్యాక్. ఈ సీజన్ లో తిని టోటల్ గా 17 వికెట్స్ తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం మిచెల్ స్టార్క్ తో పాటు మరో ఇద్దరు ఫారిన్ స్టార్ ప్లేయర్స్ అయిన ఆండ్రే రసెల్ అండ్ సునీల్ నారాయణ్ కూడా ఈ సీజన్ బాగా పర్ఫామ్ చేశారు. ఈ సీజన్ లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో వీళ్ళ ముగ్గురు కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగానే ఉంది. అయితే ఈ సీజన్ లో ఆండ్రే రసెల్ చాలా బాగా కంబ్యాక్ చేసి బ్యాటింగ్ లో 222 రన్స్ తో పాటు 19 వికెట్స్ తీసుకున్నాడు. మరో స్టార్ ఆల్రౌండర్ అయిన సునీల్ నారాయణ్ కూడా బ్యాటింగ్ లో ఏకంగా 488 రన్స్ తో పాటు బౌలింగ్ లో 17 వికెట్స్ తీసుకున్నాడు. వీళ్ళ ముగ్గురులో ఏ ఇద్దరిని రిటైన్ చేసుకోవాలని వాళ్ళకు కూడా చాలా పెద్ద కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. అయితే రసెల్ అండ్ నారాయణ్ వీళ్ళిద్దరూ క్వాలిటీ ఆల్రౌండర్స్ విత్ బ్యాట్ అండ్ బాల్ రెండు డిపార్ట్మెంట్స్ లోనే పర్ఫామ్ చేస్తారు కాబట్టి సో కేకేఆర్ టీమ్ మోస్ట్ లైక్లీ వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకోవచ్చు. మరి మిచెల్ స్టార్క్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ ఆక్షన్ లో ఇతన్ని 24 crores పెట్టి బై చేశారు. సో ఈసారి మెగా ఆక్షన్ కి వస్తే ఇతనికి అంత అమౌంట్ అయితే రాదు. ఆక్షన్ లో అండర్ 16 crores లో తిని కేకేఆర్ టీమ్ కి దక్కొచ్చు. సో మిచెల్ స్టార్క్ ని మనం వచ్చే మెగా ఆక్షన్ లో చూడవచ్చు. ఇక ఇది గైస్ ఇవాళ వీడియో. మన రీసెర్చ్ ప్రకారం నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రాబోయే టాప్ 10 స్టార్ బౌలర్స్ వీళ్ళే. వీళ్ళతో పాటు ఇంకా ఏ స్టార్ బౌలర్స్ ఆక్షన్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.